బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టేస్టీ తేజ ప్రేరణల మధ్యన పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. అయితే ప్రేరణ అయితే కిచెన్ లో వర్క్ చేస్తూ ఎప్పుడూ వంటగదిలోనే ఏదో ఒక పెంట పెడుతూ ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా 10 దోశలు వేసిన ప్రేరణపై టేస్టీ తేజ లెక్కలు అడుగుతూ వచ్చేసాడు. మనం ఉన్న వాళ్ళకి 8 దోశలు సరిపోతాయి, కానీ 2 ఎక్స్ట్రా వేసావు, అది కూడా చీజ్ లేకుండా వేసావు. నేను ఆల్రెడీ చెప్పా నాకు వద్దు టిఫిన్ అని. అంటే 8 దోశలు వేయొచ్చు కదా, అందులోనే నువ్వు అన్ని ప్లెయిన్ వేసావు, కానీ వాళ్ళు చీజ్ తింటారు కదా అంటూ టేస్టీ తేజ ఇక్కడ అడుగుతూ ఉంటాడు. ప్రేరణ అయితే ఇక్కడ అసలు చిక్కు వచ్చింది ఏమైనా ఉంది అంటే అది తన నిర్ణయం మీద తను దోశలు వేసుకుంటూ వెళ్ళింది, కానీ హౌస్ మేట్స్ కి కావాల్సిన విధంగా కాదు. ఇదే విషయాన్ని తేజ అడుగుతూ ఉంటాడు. ఇక మరోవైపు విష్ణుప్రియ ప్రేరణని సపోర్ట్ చేస్తుంది. తను అంత పని చేస్తూ ఉంది కదా, సర్లే ఈ దోశల్లో ఎందుకన్ని లెక్కలు అన్నట్లుగా విష్ణు ప్రేరణని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. టేస్టీ తేజని రోహిణి వీరందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతలోనే నిఖిల్ అయితే మధ్యలోకి వెళ్ళి గొడవ ఎందుకు, అయిపోయింది కదా వదిలేయండి అంటే ప్రేరణ అంటుంది టైం ఉంది కాబట్టే నేను అలా చేశా అని అంటుంది. రోహిణి అంటుంది టైం కోసం కాదు, మనకి అన్ని సామాన్లు లేవు కదా అని రోహిణి అంటుంది. మరి మొన్న ఎలా చేసుకున్నారు, అన్ని వంటలు కూడా బాగానే చేసుకుని తింటున్నారు కదా మీరంతా అంటూ ప్రేరణ రోహిణిని క్వశ్చన్ చేస్తుంది. అన్ని వంటలు ఎక్కడ చేసుకున్నాము అంటే నిన్న చేసుకున్నారు కదా 3 రకాల వంటలు అంటే హౌస్ లో ఎక్కువగా వంటలు చేసుకునేది నువ్వే ప్రేరణ నచ్చినట్లు, కానీ ఇప్పుడు మనకి అంత రేషన్ లేదు కదా, టైం ఉన్న రేషన్ లేనప్పుడు అడ్జస్టెడ్ గా తినాలి కదా అంటూ ఇక్కడ చీఫ్ అయిన రోహిణి అయితే మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి అయితే హౌస్ లో ఇలా దోశల కోసం ఫుడ్ కోసం అయితే మరోసారి ప్రేరణ నుండి రచ్చ జరుగుతూ ఉంది.